హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఘోస్ట్ లవర్స్కి, దెయ్యాల కథల్ని ఇష్టపడే వాళ్ళకి, హర్రర్ కంటెంట్ బాగా నచ్చే వాళ్ళకి అందరికీ కూడా మన సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమంలోకి స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోతున్న ట్రూ ఇన్సిడెంట్ చాలా భయాన్ని కలిగిస్తుంది. మీకు తప్పనిసరిగా నచ్చుతుంది కనుక మన వీడియోని చూస్తూనే ఒక లైక్ చేయండి. అలాగే మన స్టోరీని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సిటీవీ ఆడియో ఫీస్ని ముందుకు నడిపించవలసిందిగాను, మన రెండు ఛానల్స్లో హారర్ కంటెంట్ని ఎక్కువగా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగాను, లైక్ చేయవలసిందిగాను మీకు మరీ కోరుకుంటూ ఈరోజు కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవేళ నేను చెప్పబోతున్న ఇన్సిడెంట్ దాదాపుగా ఒక 25 to 30 years బ్యాక్ జరిగిందండి. దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అవుతోంది ఈ సంఘటన జరిగి అన్ని సంవత్సరాలు అవుతుంది. అన్ని సంవత్సరాలైనా ఇంకా మర్చిపోలేని విధంగా అప్పుడప్పుడు పీడకల మాదిరిగా వెంటాడుతోంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిందండి. మన చాలా స్టోరీస్ పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట తదితర పల్లె ప్రాంతాలు అంటే ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలతో ముడిపడి ఉంటాయండి. ఇది కూడా అలాగే పార్వతీపురం ఏజెన్సీ. పార్వతీపురం 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది, మనందరికీ తెలిసిందే. పార్వతీపురం బెల్గాం ఇంకా టౌన్లో కానీ బెల్గాం కానీ 2 అటు కానీ ఇటు కానీ అన్నట్టుగా, అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ లాగా ఉంటాయి అవి. అట్లాగే కాలనీ ఏరియా అని ఒకటి ఉందండి. ఆ కాలనీ ఏరియాలో, పార్వతీపురం కాలనీ ఏరియా, ఆ ఏరియాలో జరిగినటువంటి ఒక యథార్థ భయానక సంఘటన ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను. ఇది కళ్ళారా చూసింది కాబట్టి నిజమని నమ్మాలి, లేకపోతే ఎవరైనా చెప్తే మనం ఎవ్వరం కూడా నమ్మలేమండి. ఎందుకంటే అంత భయానకంగా, అంత టెరిఫైయింగ్గా ఉండబోతోంది ఈరోజు స్టోరీ. సో మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే లైక్ చేయండి ప్లీజ్. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా అమూల్యమైనటువంటి అంశం. సో 25 ఏళ్ళు, దగ్గర 27-28 సంవత్సరాలు క్రిందట ఏం జరిగింది? అక్కడ ఒక కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబంలో భర్త, భార్య, ఒక పాప, ఒక బాబు, చిన్న కుటుంబం. ఆయన ముఖ్యంగా గిరిజన కార్పొరేషన్లో, పార్వతీపురం గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తూ ఉండేవారు. అయితే ఆయన అక్కడ వాతావరణానికి, అతని ఉద్యోగానికి, అతని సహోద్యోగుల తాలూకా వ్యవహారాలకి అన్నింటికీ కూడా ప్రభావితుడై ఎక్కువగా చెడు వ్యసనాలకు లోనై, తాగుడుకు బానిసై, ఇంటిని సరిగ్గా చూసుకోక, భార్య బిడ్డల్ని తరచుగా హింసిస్తూ, ఇంట్లోకి సరుకులు కూడా ఇవ్వకుండా, తనకి వచ్చిన జీతం సొమ్మంతా కూడా తనే మొత్తం తన వ్యసనాలకు స్పెండ్ చేస్తూ, ఇట్లా గృహహింసతో పాటు సమాజంలో కూడా ఒక హీన స్థితికి దిగజారిపోయింది ఆ కుటుంబం. అలా జరిగిన తర్వాత కొంతకాలానికి ప్రజలకు వాళ్ళ మీద ఉండే కొద్దో గొప్ప మర్యాద, సామాజికమైనటువంటి బాధ్యత ఆ కుటుంబం పట్ల దాదాపుగా అన్నీ తగ్గిపోవడం మొదలైతే ఏం చేయాలి ఇటువంటప్పుడు? ఆ ఒక్క ఒంటరి స్త్రీ ఏం చేస్తుంది? 2 బిడ్డలను పెట్టుకుని ఆ పల్లెటూరులో. అప్పటికి పల్లెటూరు మాత్రమే పార్వతీపురం. చాలా తక్కువ కల్చర్ అనమాట, అంటే చాలా తక్కువ కల్చర్, పట్నవాసపు కల్చర్ చాలా తక్కువగా ఉండేది. సో ఆ ఏజెన్సీ ఏరియాలో గిరిజన కార్పొరేషన్ ఉద్యోగంలో ఆవిడ ఆ హస్బెండ్ని ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది, ఎట్లాగా ఆ వాతావరణం నుంచి అతన్ని బయటికి లాక్కొస్తుంది,
ఎట్లాగా ఆ పిల్లలిద్దరిని పెంచి పోషించగలుగుతుంది, ఎలా రైస్ చేస్తుంది పిల్లల్ని, ఇవన్నీ కూడా ఆవిడకు ఉండేటటువంటి బాధలు. అతనేంటి తరచుగా తాగి ఇంటికి రావడం, తర్వాత రోజు తాగి ఇంటికి రావడం, తరచుగా తాగినప్పుడల్లా కొడుతూ ఉండడం. ఒక్కోసారి ఎంత దారుణంగా ఉండేది ఆ భార్యాభర్తల గొడవ అంటే, ఆవిడ కేకలు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోవటం, తర్వాత అతడేమో చేతికి ఏది అందితే దాంతో ఆమెను గాయపరచటం, కత్తిపీట, స్టీలు పెళ్ళేలు, తర్వాత అట్ల కాడలు, ఇట్లా ఏది కూడా తాగిన మత్తులో వాళ్ళకు కూడా తెలియదండి, ఏది పడితే అది పట్టుకొని వాళ్ళని కొట్టడం, ఆ పిల్లల్ని కూడా కొట్టడము, ఇలాగ చేయటం. చుట్టుపక్కల వాళ్ళకి చూడ వినోదంగా ఆ కుటుంబం మారింది. ఈ గొడవ నుంచి ఎలాగ బయటపడాలరా భగవంతుడా. ఆవిడకి అక్క చెల్లెళ్ళు ఉండడం వల్ల, అంటే అక్క ఉండడం వల్ల ఆ అక్కగారి తాలూకా హెల్ప్తో ఆవిడ కొంతవరకు 90% ఆవిడ ఇంటి అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉండేది. అతడు కనీసం నన్ను కొట్టకుండా ఉంటే చాలు, తర్వాత నా పిల్లల్ని కొట్టకుండా ఉంటే చాలు, ఇంటికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ అసలు అతను మమ్మల్ని ఏం అనకుండా ఉంటే చాలు, ఆఫీసులోనే ఉండిపోని కాకపోతే అన్న పరిస్థితికి వచ్చారండి వాళ్ళు. ఇలా జరుగుతున్న సమయంలో అనుకోని కొన్ని సంఘటనలు, అనుకోని కొన్ని పరిచయాలు కొంతమంది జీవితాలని ఎలా అతలాకుతలం చేస్తాయో ఇప్పుడు నేను మీకు ఈ కథ ద్వారా తెలియజేస్తున్నానండి. మెయిన్ అక్కడ ఒక కళ్ళు పాక. సాధారణంగా అన్ని పల్లెటూళ్ళల్లోనూ పట్టణవాసాల్లోనూ పట్టణము కానీ టౌనుల్లోనూ ఉండే విధంగానే ఊరి చివరగా ఒక కళ్ళుపాక ఉండేదండి. కళ్ళుపాకలో అక్కడ ఒక గౌరీ అనే ఒక స్త్రీ నడిపేటటువంటి కళ్ళుపాక. ఆ కళ్ళుపాకలో కళ్ళు, సారాయి, తర్వాత అనేక రకాలైనటువంటి చీప్ క్వాలిటీ మద్యాలన్నింటినీ కూడా ఆవిడ విక్రయిస్తూ ఉండటం, తర్వాత ఆవిడ ఎంత ధర ఆవిడ నోటి వెంట వస్తే అంత ధర ఊరి ప్రజలు ఇచ్చి కొనుక్కోవడం అనేది అక్కడ జరుగుతూ ఉండేదండి. జరుగుతూ ఉంటే ఈ వ్యక్తి కూడా ఆవిడని రోజు చూస్తూ ఉండటము, రోజు వెళ్తూ ఉండటము, అదే కళ్ళుపాకలో ఇతరు కూడా మద్యం సేవిస్తూ ఉండడం వల్ల ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఒక్కోసారి ఒక్కో ప్యాకెట్ మద్యం మామూలుగా బయట 2 రూపాయలకో 3 రూపాయలకో దొరికే మద్యం కూడా ఆవిడ 15 రూపాయలు అంటే 15 ఇచ్చేయటం, 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చేయటం, అట్లాగా ప్రజల దగ్గర నుంచి ఆవిడ డబ్బులు గుంజటం చూసిన తర్వాత అతనికి ఆకర్షణ ఏర్పడింది. ఏంటి ఇది ఎలా జరుగుతుంది, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఎలా ఇచ్చేస్తున్నారు జనాలు ఈవిడికి అని ఆవిడతో మంచిగా మాట్లాడి చాలా కాలం ఆమెతో స్నేహం చేసి ఆ తర్వాత ఆమెని ఆ విషయం గురించి అతను ప్రస్తావించడం జరిగింది. నీకు ఎట్లాగా ఇచ్చేస్తున్నారు, ఎలా పడితే అలాగా అంటే, నీకెందుకు నేను చెప్పాలి అని ఆవిడ తిరిగి అడగడం జరిగింది. అడిగితే, ఇన్నాళ్ళు వస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నా డబ్బు నీ దగ్గర పెట్టి నేను తాగుతున్నాను కదా, నేను ఆఫీస్ నుంచి తెచ్చిన, మీకు తెలిసే ఉంటుందండి, గిరిజన కార్పొరేషన్ అనేటప్పటికల్లా కాయగూరలని, చింతపండుని, చీపుళ్ళని, తర్వాత 1, 2 కాదండి, అన్ని అడవి ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా గిరిపుత్రులకు దొరుకుతాయి. అవి మనకి మార్కెట్లోకి తేవడమే గిరిజన కార్పొరేషన్ పని. అందులో ఆ క్రమంలో వచ్చే చింతపండు, ఇలా అన్నీ కూడా నీకే కదా ఇస్తున్నాను, నా కుటుంబానికి కూడా నేను ఇవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక రకంగా నీకు పోషిస్తున్నట్టు లెక్క, ఒక తమ్ముడు అనుకొని నాకు ఈ విషయం గురించి నువ్వు నాకు ఏదైనా సాయం చేయు, నేను చాలా దరిద్రంలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, పైగా నాకు ఉన్న మర్యాద కూడా చాలా వరకు పోయింది నా వ్యసనాల వల్ల, అయితే తిరిగి నేను అవన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నాను, నా మాట అందరూ వినాలి, నేను ఏమడిగితే అది అందరూ ఇచ్చేయాలి, నేను కూడా గొప్పగా జీవించాలి, నాకు కష్టపడకుండా ఏదైనా వచ్చేయాలి, అది ఎలా వస్తుందో చెప్పు అనేసి ఆవిడని అడగడం జరిగిందటండి. అయితే ఆ పరిచయం ఎట్నుంచి ఎడిదారి తీసిందో తెలియదు, కానీ మొత్తానికి ఊళ్ళో అందరూ కూడాను ఆవిడ కొట్లో అతను ఆవిడతో మాట్లాడడం చూసిన వాళ్ళు ఆవిడకి, అంటే ఇతని భార్య పేరు లక్ష్మి అండి, లక్ష్మికి తెలియచేయడం జరిగింది. అనవసరంగా గౌరమ్మతో మాట్లాడుతున్నాడు మీ ఆయన, చూసుకో నీకు దక్కకపోగలడు అని. అంటే అర్థం ఏంటంటే ఆవిడ అతన్ని వల్ల వేసుకుంటుందని కాదండి, ఆవిడ కాస్త మంత్రతంత్రాలు తెలిసిన మనిషిగా ఆ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో అందరికీ కూడా బాగా అవసరం ఉంది, అంటే తెలిసిన విషయం అన్నమాట. ఎవరెవరు ఏ అవసరాలతో వెళ్ళినా, అంటే దృష్టి, తర్వాత చిల్లంగి, ఇటువంటి మూఢనమ్మకాలు అని అనలేము, అలాగని కొట్టిపారేయలేము, వాటిని పట్టుకుని వేలబడలేము. అలాంటి పల్లెటూళ్ళల్లో ఏ సమస్య వచ్చినా దానికి పేరు దెయ్యమనే పెడతారండి.
అలాంటప్పుడు వాళ్ళకి ఏమొచ్చినా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగిన డబ్బులు చెల్లించి వాళ్ళు అక్కడ తాయివీజో రక్షరేకో మందో మాకో ఏదో ఒకటి తెచ్చుకోవడం అక్కడ అలవాటుగా మారడం వల్ల అందరికీ ఆవిడతోటి పని ఉండడం వల్ల ఎవరు ఆమెని కళ్ళుపాక తీసేయమని కానీ ఆమెను ఎదురు వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం కానీ ఎవరికీ లేదండి. అయితే ఈవిడికి హెచ్చరించడం అయితే జరిగింది లక్ష్మి గారికి. మీ ఆయన చూడు ఎట్లా వెళ్తున్నాడో, గౌరమ్మతో స్నేహం మంచిది కాదు, ఆవిడ అసలే మంత్రతంత్రాలు తెలిసిన మనిషి, ఎటు నుంచి ఎటు వస్తుందో జాగ్రత్త చూసుకో అంటే లక్ష్మి గారు కూడా భయపడి నువ్వు గౌరమ్మ కొట్టుకు వెళ్ళడం మానేస్తావా లేదా, నువ్వు తాగితే తాగు, ఏదైతే అదే చెయ్యు, కావాలంటే నువ్వు ఇంటికి తెచ్చుకొని తాగు, లేకపోతే గుమ్మంలో పెట్టుకొని తాగు, ఏదైనా ఎక్కడైనా పడిచావు, ఏదైనా చెయ్యి కానీ అంటే అంత విసిగిపోయిందండి ఆవిడ. ఏదైనా చెయ్యి కానీ నువ్వు గౌరమ్మ కొట్టుకెళ్తే మాత్రం కానీ ఒప్పుకోను అని ఆవిడ రెట్టించి చెప్పడం జరిగింది. దాంతో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పట్లాగే కొట్టుకున్నారు. అలాగే కొన్నాళ్ళు హింస జరిగిన తర్వాత అప్పుడు అతగాడు వెళ్ళడం మానకోకపోగా ఈవిడికి చెప్పాడట తను ఏ కారణం చేత అక్కడికి వెళ్తున్నాడు. మనకి మంత్రతంత్రాలు ఎందుకు, మనమేదో మన బతుకు మనం బతుకుతున్నాము, ఈ క్షుద్ర మంత్రాలు, క్షుద్ర పూజలు, క్షుద్ర విషయాలు, ఇలాగా కష్టపడకుండా వచ్చే డబ్బు మీద దురాశ, ఇవన్నీ కూడా ఎవరిని సుఖపెట్టిన దాఖలాలు లేవు, మనకెందుకు, కాయ కష్టం చేసుకుని బతకడానికైనా నేను నా పిల్లలు సిద్ధం కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు మనకు వద్దు అని ఆవిడ కాళ్ళు పట్టుకొని బతిమలాడడం జరిగిందండి. కానీ పోయే కాలం దాపురించిన వాడికి మంచి మాట కూడా, స్నేహితుల మాట కావచ్చు, భార్య మాట కావచ్చు, పిల్లల మాట కావచ్చు, తల్లిదండ్రుల మాట కావచ్చు, ఎవరిదైనా కానీ బుర్రకెక్కదండి, బుర్రకెక్కదు. అలాగే అతనికి కూడా ఎక్కలేదు. ఎక్కకపోగా మరింత ఎక్కువైపోయి నేను ఇదే ఊర్లోన దర్జాగా బతుకుతాను, బాగా బతుకుతాను, మీ అందరికీ కళ్ళు కుట్టినట్టు బతుకుతాను, నేను ఇలా బతుకుతాను అలా బతుకుతానని చెప్పి అతను ఆవిడకి వదిలేసి, అంటే ఆవిడని ఇంట్లో మరి ఇంకా పట్టించుకోవడం మానేసి పూర్తిగా గిరిజన కార్పొరేషన్ ఆఫీసుకి ఆ గౌరమ్మ కల్లుపాకి పరిమితమైపోయాడండి. పరిమితమైపోయి అతను అక్కడి నుంచి ఆవిడికి శిష్యుడిగా మారి, ఆ మంత్రగత్తెకి శిష్యుడిగా మారి ఏవేవో చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటున్నాడని ఒక పుకారైతే ఆ పల్లెటూళ్ళలో బయలుదేరిన తర్వాత ఆ పల్లెటూళ్ళలో అటువంటివి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయండి. స్ప్రెడ్ అవడం వల్ల అక్కడ ఏం జరిగింది, అప్పటి నుంచి ఈ లక్ష్మి గారి కుటుంబాన్ని ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వెలివేయడం ప్రారంభించారు. అంటే ఒక మంత్రగాడి కుటుంబంగా భావించి, మంత్రతంత్రాలు నేర్చుకుంటున్నాడు వీళ్ళ ఆయన, ఏ సమస్య వచ్చినా మనకే ఇబ్బంది వస్తుంది, మానేద్దాం అన్న ఉద్దేశంతో ఆవిడ పిల్లల్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు గ్రామం వాళ్ళు. ఇంకా ఆ బాధ భరించలేక ఆవిడ నేరుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుని, వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుని, నువ్వు ఇంటికి రా, నువ్వు ఆ గౌరమ్మ దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోయినా నేను వెళ్ళడం మాను, నువ్వు కాకపోతే నేను వేరే దాంతో ఉంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నేను మాత్రం వదలను అని ఖచ్చితంగా చెప్పడంతో ఇంకా ఆమె ఏం చేయాలో అర్థం కాక ఈ గొడవలు అనేవి పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళి ఆ కల్లుపాక గౌరమ్మతో గొడవ పెట్టుకున్నప్పుడు ఈమెను బెదిరించడం జరిగింది. ఇది ఈ మొత్తం కథకి బ్యాక్డ్రాప్ స్టోరీ అండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ఆవిడ లక్ష్మి గారి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని బీభత్సమైన పరిస్థితులు ఎదుర్కోవడం మొదలైందండి. అవి ఏమిటి అని తెలుసుకునే క్రమంలో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన ఛానల్ని తప్పకుండా ప్రోత్సహించండి, మన 2 ఛానల్స్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన హర్రర్ జర్నీ అండ్ సిటీవీ హర్రర్ స్టోరీస్ 2 ఛానల్స్లోనూ చెప్పేటటువంటి అతి కష్టమైనటువంటి అనుభవాలతో కూడిన హర్రర్ స్టోరీస్కి, ట్రూ హర్రర్కి తప్పకుండా మీ ప్రోత్సాహం అందించవలసిందిగాను, లైక్స్ ఇంకా వ్యూయర్షిప్ పెంచవలసిందిగా కోరుకుంటూ ఇక మెయిన్ కథలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇలా జరుగుతూ ఉంటే ఆవిడకి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, లక్ష్మి గారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి అంటే రెండో మనిషి ఆలోచించడానికి కూడా భయపడేలాంటి సంఘటనల్ని ఆమె ఫేస్ చేయడం మొదలైంది.
అవి మచ్చుకి ఎలాంటి సంఘటనలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సంఘటనలు అంటే, ఆవిడ ఇంట్లో ఉదయాన్నే వంట చేసుకోవడానికి కిరసనాయిల్ స్టవ్ ముట్టించి వంట చేసుకోవడానికి తనకు సంబంధించినవన్నీ ఏవో పెట్టి అన్నం గిన్నె ఎక్కించి పిల్లలకి అన్నం వండాలి, ఆవిడేదో అన్నం కూరలు ఏవో వాళ్ళకి తోచింది వాళ్ళకి కలిగింది వండుకుందామని పెట్టుకునేటప్పటికి అవన్నీ కూడాను మసిబొగ్గులుగా మారిపోవటం, గిన్నెలో అన్నం మసిబొగ్గులుగా అయిపోవటం. ఆ తర్వాత కూరలు వంకాయ తరిగితే అందులో నుంచి జెర్రి పిల్లలు, తర్వాత ఒక రకమైనటువంటి పేడ పురుగులు రావటం, తర్వాత చారు ఇలాంటిది ఏదైనా కాచుకుందాం అంటే ఒక్కొక్క రోజు బాగానే ఉండేదిటండి, రోజు కాదు అప్పుడప్పుడు అనమాట. ఇంకా అదే భయం ఉంటుంది కదండి ఎవరికైనా. ఒకరోజు గమనించిన వాళ్ళు రెండో రోజు అసహించుకుంటారు, వాంతులు చేసుకుంటారు, జ్వరం పెట్టుకుంటారు. ఇంకా ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ఏమవుతుందో అన్న భయంతో వంకాయని కత్తిపేటకి దగ్గర చేయడానికి కూడా ఆవిడ భయపడేదట. అలాంటి నరకం కొన్నాళ్ళు అనుభవించటం. నూతిలో నుంచి నీళ్లు తోడదామని చెప్పి చేదని లోపలికి వేసేటప్పటికి ఆ చేద వాటర్తో ఎంతకీ మీదకి వచ్చేది కాదంటండి. ఎంతసేపు గిలకతో దాన్ని లాగినా సరే, ఈవిడ చేతులు ఎర్రబడినట్టుగా లాగినా సరే ఆ చేద మీదకి వచ్చేది కాదంట. ఆ రేఖ ఉంటుంది కదండి, తాటిరేఖ, ఆ తాటిరేఖ మీదకి వచ్చేది కాదంట. మీదకి వచ్చే రాకుండా నీళ్ళు రాకుండా ఎలా బతుకుతారండి? ఆ నీళ్ళు రాకపోవటం, ఆవిడ అలా గిలక మీద నుంచి లాగి 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 చాలాసేపు కష్టపడిన తర్వాత ఇంకెవరైనా వచ్చే తాడు మీద చేసేటప్పటికి జమాయించి వచ్చేసేదండి. ఇంక ఇలాంటి పరిస్థితులనే ఆవిడ నిత్య నరకం అయిపోయింది జీవితం. అట్లాగే పిల్లని బడికి పంపిస్తే, స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో ఆ పాప కళ్ళు తిరిగి పడిపోవటం, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియదు, ఇంటికి పంపించేవారు. ఆ పిల్లడు ఆడుకోవడానికో లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్తే పడిపోయి పెద్ద దెబ్బ తగిలించుకు రావటం, ఆ రక్తస్రావానికి ఏ ఆసుపత్రికో వెళ్ళటం, గబాలను చేతిలో డబ్బులు ఉండవు. ఇలాంటి నరకాలు అనమాట. ఇవి అనుభవిస్తే భయంకరమైన నరకం అండి ఇది. పాపం కళ్ళ ముందు కన్న పిల్లలు దెబ్బలు తింటే ఎలా ఉంటుంది ఆ తల్లికి? చాలా కష్టంగా ఉంటుంది. అటువంటివన్నీ అనుభవించటం. తర్వాత రాత్రుళ్ళు పడుకుందాం అనుకునేటప్పటికీ అప్పటికి ఆవిడది చిన్న పెంకుటిల్లండి. అయితే పడుకుందాము రాత్రి, ఇతగాడు ఏ టైంకి వస్తాడో, ఎప్పుడు వచ్చి గొడవ పెడతాడో అన్న భయంగా ఆవిడ బతికి ఏడుస్తూ పడుకుందాము అనుకునే పిల్లలకి బొంతపరిచి శుభ్రంగా పడుకోబెట్టి, తను కూడా మంచం వేసుకుని పిల్లలకి మంచం వేసి పడుకోబెట్టి ఇన్ని చేస్తే వేసుకున్న బొంత ఒక పాడ మీద వేసేటటువంటి కొబ్బరి చేపలాగా కనిపించటం. కొబ్బరి చేప వేస్తారు కదండి, ఆ కొబ్బరి చేపలాగా కనిపించటం. తర్వాత వేసుకున్న పిల్లల్ని పడుకోబెట్టిన మంచం పాడేలాగా కనిపించటం. తర్వాత ఆవిడకి చూరు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అంటే వాలుగా ఉన్నటువంటి వసార అంచు అనమాట, దాన్ని చూరు అంటారు. తెలుగులో అటువైపు పదం, ఉత్తరాంధ్ర సైడ్ చూరు అంటారు. ఆ చూరు మీద నుంచి, చూరు అంటే పెంకులు ఎడ్జ్, పైకప్పు ఎడ్జ్ని చూరు అంటారండి. అందులో నుంచి పైన వాన పడినా ఏం పడినా అందులోంచి వచ్చేస్తుంది అనమాట, కిందకి పడిపోతాయి, దారకట్టి పడిపోతాయి, దాన్ని చూరు అంటారు. ఆ చూరులో నుంచి ఒక తెల్లటి పళ్ళు కిందకి జారుతూ ఉన్నట్టుగాను, కూరలు లాంటివి మెరుస్తూ ఉన్నట్టుగాను, ఎవరో క్రచ్ అని కొరుకుతూ ఉన్నట్టుగాను రాత్రుళ్ళు ఆవిడికి పీడకళ్ళు. అది కలో భ్రమో నిజమో కాదో ఆవిడికి తెలియదు, కానీ కంటి మీద కొనుక్కుండేది కాదు. ఇలాంటి పరిస్థితులు ఆవిడ తట్టుకోలేక కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఇంక ఇతగాడితో పని కాదు, నేను ఇతన్ని మరి సాకలేను, నేను ఉండలేను, ఇతడితో నేను ఉండలేను, ఈ దెయ్యాలతో కాపురం నేను చెయ్యలేను అని నిర్ణయించుకున్న తర్వాత ఆవిడ వాళ్ళ అక్కగారింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఇతని పరిస్థితి, ఈ రామస్వామి పరిస్థితి, అతని పేరు రామస్వామి అండి, రామస్వామి పరిస్థితి మరీ ఎక్కువైపోయి తెగించేశాడండి. ఇంకా భార్య పిల్లలు ఊళ్ళో లేకపోవడంతో ఆవిడెప్పుడైతే తాళం పెట్టి వెళ్ళిపోయిందో ఇంక అక్కడి నుంచి తెగించేసి పూర్తిగా అక్కడే ఆ శ్మశానాల్లోనే తిరగటం, అక్కడే ఉండటం, ఆ గౌరమ్మ పాకలోనే ఉండటం, ఆ తర్వాత రాత్రి అయ్యేసరికల్లా శ్మశానానికి వెళ్ళిపోవటం, ఏ చెట్టు కిందో పడుకోవటం, ఇలాగ పూర్తి స్థాయిలో అతను చెడిపోవడంతో ఊళ్ళో వాళ్ళు కూడా అతనికి దూరంగా ఉండడం మొదలు పెడితే ఒకానొక రోజు అతడికి ఒంట్లో జబ్బు చేసిందండి.
జబ్బు చేసి ఎంత జబ్బు చేసింది, అది జ్వరమా లేకపోతే ఇంకోట అనుకోవడానికి తెలియదు. జ్వరం వచ్చింది, వామిటింగ్స్ అవ్వడం మొదలెట్టి జ్వరం వచ్చింది, మనిషి పడిపోయాడు. పడిపోతే ఏమైంది పరిస్థితి అనుకుని ఎవరికి, అతడి తల్లిదండ్రులు అంటే తండ్రి లేడు అతనికి, అతడి తల్లి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పార్వతీపురంలోనే ఉన్నారు, టౌన్లోనో బెల్గాంలోనో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కాలనీలో ఉంటున్నారు. సో వాళ్ళమ్మ ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకి చెప్పారు, మీ అబ్బాయి ఇలా పడిపోయాడు అని. ఆవిడ కోడలు అదే ఊళ్ళో ఉండి కూడా కోడలు పడుతున్న కష్టాలు ఆవిడ ఎప్పుడూ చూడనూ లేదు, మనల్ని ఎప్పుడూ దగ్గరికి తీసుకోనూ లేదు, ఆ కొడుకు మంచి చెడులు పట్టించుకోనూ లేదు. అటువంటి స్త్రీ ఆవిడ. మీ కొడుకు ఇలా పడిపోయాడండి, వాంతులు చేసుకుంటున్నాడు, ఇబ్బందిగా ఉంది అని చెబితే, పెళ్ళి చేసుకున్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, మీరు చెప్పాల్సింది నాకు కాదు, ఆడి పెళ్ళానికి చెప్పాలని చెప్పి తలిపేసుకుందట ఆవిడ. అంత క్రూరంగా ఆలోచించే మనుషులు కూడా ఉంటారని అప్పుడే అర్థమైంది మాకు కూడా విన్న తర్వాత. సరే, ఇంకా వాళ్ళు ఏంటంటే ఆవిడ అక్కగారికి కబురు చేశారు. ఆవిడ ఇంటికి, ఆవిడ మరో ఊళ్ళో ఉంటే వాళ్ళ ఇంటికి కబురు చేశారు. కబురు చేస్తే అక్కడి నుంచి ఎంత చెడ్డ మొగుడు కదండి, ఎన్ని వెధవ పనులు చేసినా, ఎన్ని రకాల దరిద్రమైన పనులు చేసినా, ఎంత భయంకరంగా బతికినా భారతదేశంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి, అదే వరం అనుకోవాలి, అదే శాపం అనుకోవాలి, భర్త అనేటప్పటికీ ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నా తనంతట తానుగా తన భర్తని తను కాదనుకొని మాత్రం ఏ స్త్రీ ఉండదండి, భారతీయ స్త్రీ. అలాగా అంతే, ఆ బ్లడ్ అంతే, అది మనలో ఉండే బ్లడ్ అంతే. ఎటువంటి కష్టాలైనా పడుతుంది. చిట్ట చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను కష్టపడుతున్నాను అని ఆ సదరు మొగుడు చెప్పాడంటే మళ్ళీ ఇంకా అతను ఎంత నరకం పెట్టినా సరే అలవాటు చేసేసుకుంటుంది. అటువంటి కండిషన్లో భారతీయ స్త్రీలు బ్రతుకుతూ ఉంటాం, అంతే కదండి. అయితే అలాంటి పరిస్థితిలో అతను బాగులేదు అని తెలియగానే మళ్ళీ పిల్లలిద్దరిని పట్టుకొని ఆవిడ వచ్చేసింది. వచ్చిన తర్వాత పూర్తిగా అతను తన ఇంటికే పరిమితం అయ్యాడు, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. కానీ ప్రతిరోజు ఈవిడ విచిత్రమైన సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇల్లంతా కూడా చీకటిగా ఉన్నట్టు, తర్వాత ఇంట్లో ఏదో వాసన కొడుతున్నట్టు, ఆ తర్వాత ఇంట్లో అంతా కూడా ఏంటో భీతిగా భయంగా ఉంటున్నట్టు ఉండేదట ఆవిడికి. మొత్తం మీద అలాగ అయ్యింది, కొన్నాళ్ళు అయ్యింది. కొన్నాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అక్కడ పార్వతీపురం టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళేమో తాగి లోపల ఆర్గాన్స్ అన్నీ మాయమైపోయాయని చెప్పారట అండి. మరేమవుతుంది చెప్పండి, కడుపు అంతా ఖాళీ అయిపోయింది, అంటే డ్యామేజ్ అయిపోయి, ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయాయండి. ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి ఎలా బతుకుతాడో తెలియదు, అసలు ఎన్నాళ్ళు బతికి ఉండడమే పెద్ద వింత, ఇతను ఎన్నాళ్ళు బతుకుతాడో తెలియదండి అని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందట డాక్టర్స్. తేల్చి చెప్పేటప్పటికి ఆవిడేం చేస్తుంది, ఇంకా లబోదివం అనుకొని మళ్ళీ వాళ్ళ అక్కగారి మీద పడింది ఆవిడ. అయితే వాళ్ళ అక్కగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ రావడం, తర్వాత బంధువులందరికీ తెలియజేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఇప్పట్లో సెల్ ఫోన్ కాదు కదండి, గబాలను ఫోన్ చేయగానే మధ్యాహ్నంకి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఉత్తరం రాయాలి, మనకు అందాలి, లేదా మనిషిని పంపాలి. అయితే ఉత్తరం రాసి ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి ఆ మాటకేం. కానీ ఆ మొత్తానికి విషయం తెలియడం, అందరూ అక్కడికి చేరుకోవడం జరిగేటప్పటికీ ఆవిడ ఇంకా వాసలన్నీ వదిలేసుకుని ఉంది హస్బెండ్ మీద. ఇంకా రామస్వామి పూర్తిగా మా మృత్యువుకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంకా గడియో అన్నట్టున్నాడు. ఇంకా చివరి క్షణాలు అనమాట. ఆ చివరి క్షణాల్లో ఇక్కడ మీరు వినండి జాగ్రత్తగా. ఇంకతను సాయంత్రం 3 గంటలకు ఎంతకో పోతాడండి, ఇంకా ప్రాణాలు పోతాయి. ఇంకా సమయానికి 1 గంట అవుతూ ఉంటే మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు బంధువులు చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ అక్కగారి కుటుంబం వచ్చారు కదా, వాళ్ళు అందరూ వంట అది చేసుకుని ఏమి తినాలని ఎవరికీ అనిపించదండి. ఆ టైంలో ఎవరికి అనిపిస్తుంది? అనిపించలేదండి. అనిపించకపోతే వీళ్ళు పిల్లలకు ముందు పెట్టేద్దామని చెప్పేసి ఆవిడారు లక్ష్మి గారును వాళ్ళ అక్కగారు బావగారు ముగ్గురును ముందర ఏం చేశారు, పిల్లలకు పెట్టేద్దారని చెప్పేసి పిల్లలకి అందరికీ అన్నాలు పెడుతున్నారటండి. అన్నాలు పెడుతూ ఉంటే బయట నుంచి ఒక గుడ్లగూబ అండి, సుమారుగా ఒక 5 ఇంచెస్ దగ్గరగా ఉన్న గుడ్లగూబ
ఒకటి ఆ కిటికీలో నుంచి వచ్చి అతను ఎక్కడైతే అతన్ని పడుకోబెట్టారో ఇంకా గడియో అన్నప్పుడు కిందకి దించేస్తారు కదండి, కిందకి దించేసి కింద పక్క వేసి పడుకోబెట్టారు ఆ వ్యక్తిని. ఆ రామస్వామి తల దగ్గర కూర్చుని మూలగటం మొదలుపెట్టిందండి గుడ్లగూబ. మూలగటం మొదలు పెడితే చూస్తున్న వాళ్ళకి మామూలుగా లేదండి. 116 డిగ్రీల జ్వరం ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సర్వసాధారణంగానే మన మతానికి అనుసరించి హిందూ మతంలో గుడ్లగూబని అశుభశకనంగా భావిస్తాం అలాంటి పరిస్థితులకి. అలాంటిది ఏకంగా గుడ్లగూబ వచ్చి అతగాడు తల దగ్గర కూర్చొని మూలగటం అదొక విచిత్రంగా మూలుగుతుందండి గుడ్లగూబ. మీకు తెలుసో లేదో కానీ అది అన్నట్టు మూలుగుతుంది. అదొక రకంగా ఉంటుంది, అది ఒక జలధరింపు కలుగుతుంది. అట్లాగే మూలగటం అలాగా వీళ్ళు ఆసక్తిగా భయంగాను చూస్తున్నారట. తోలడానికి ప్రయత్నించారు. ఇంటిల్లిపాది కర్ర పెట్టి పట్టుకొచ్చినా తోలడానికి వెళ్ళలేదండి, అంటే ఎగరలేదు, వెళ్ళలేదు, అది అక్కడే కూర్చుంది. అలాగ ఒక అరగంట కూర్చుని ఆ తర్వాత దానంతటా అదే వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో మొత్తానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అంటండి 2 గబ్బిలాలు, ఒకటేమో వీధి గుమ్మానికి ఏదో మామిడి తోరణంలాగా, వీధి గుమ్మానికి ఒక గబ్బిలం. అతగాడు ఏ గదిలో అయితే అతన్ని రామస్వామిని పడుకుండ పెట్టారో, ఆ మనిషిని పాపం చివరి క్షణాల్లో ఉన్నాడు కదా పెట్టారు, ఆ గుమ్మానికి ఒక గబ్బిలం. ఆ 2 గబ్బిలాలు వేలాడుతూ క్రీచ్ సౌండ్ చేస్తూ తిరుగుతున్నాయండి. తిరుగుతూ ఉంటే లక్ష్మి గారి అక్కగారికి మెయిన్ ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ఏంటి సంఘటనలు, అసలు ఏంటిది, ఇంట్లోకి గబ్బిలాలు రావడం ఏంటి, ఎవరో పిలిచినట్టుగాను అనేటప్పటికీ ఇంకా కొన్ని గబ్బిలాలు వచ్చేసాయండి. ఎన్ని గబ్బిలాలు వచ్చాయో లెక్క పెట్టడానికి వీల్లేనన్ని గబ్బిలాలు, అంటే ఒక 30-40 అనుకుంటాం మనం, మనకు తెలియదు. లెక్క పెట్టడానికి వీల్లేనన్ని గబ్బిలాలు ఎక్కువగా వచ్చి ఆ గదంతా అతని బాడీ చుట్టూ పైన అన్నమాట. అంటే అతని బాడీ నేల మీద పడుకోబెట్టబడి ఉంటే అంటే ఇంకా ప్రాణం ఉందండి. ప్రాణం ఉండగానే అతని బాడీ దగ్గర నుంచి ఒక 4 అడుగుల పైన గాల్లో రౌండ్గా వృత్తాకారంలో రౌండ్ చేసి తిరగడం మొదలుపెట్టాయట గబ్బిలాలన్నీ. ఇంకింట్లో వాళ్ళకి అది ఎంత భయానక సంఘటన ఒకసారి ఆలోచించండి. ఇది నిజమా కాదా, నువ్వు కల్పితం చెప్తున్నావు అని మీరు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇది కల్పితం కాదు, కళ్ళారా చూసిన విషయమే నేను చెప్పడం జరుగుతోంది. కల్పిత కథలు కూడా నేను చెప్తాను. నేను చూసిన విషయాలన్నీ ముందు మీతో షేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు కథల్లోకి వెళ్తాను. అప్పుడు నేను కల్పించే టెర్రర్ ఎలా ఉంటుందో మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దరు. కానీ ఇదైతే మాత్రం నిజం నిజం నిజం. ఇప్పుడు ఆవిడ సంగతి ఏంటి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మతాచారాల ప్రకారంగా చివరి క్షణాల్లో ఉన్న వాళ్ళ కోసం ఆ ఇంట్లో విష్ణు సహస్రనామం పెట్టారు. పెట్టి ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చి విష్ణు సహస్రనామం పెట్టారు. విష్ణు సహస్రనామం పెడితే ఆ క్యాసెట్లు ఉండేవి కదండి అప్పుడు. ఆ క్యాసెట్ ఒక 5-6 శ్లోకాలు అయ్యేటప్పటికీ మొత్తం చుట్టుకుపోయింది టేపు. చుట్టుకుపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అది బయటికి తీసి పక్కన పెట్టేశారు. అంటే దైవస్మరణ అనేది కుదరలేదు అక్కడ. ఇంకా రెండోది ఏంటంటే గబ్బిలాలు వచ్చి రౌండ్ చేసి తిరుగుతూ ఉన్నాయి. గుడ్లగూబ వచ్చి ఒక అర్ధగంట విజిట్ చేసి వెళ్ళింది. ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి మతులు పోయాయి, పిల్లలు భయంతో బిగుసుకున్నారు. సో ఇటువంటి పరిస్థితులకి ఎవ్వరూ కూడా ఇది అబద్ధం అనుకుంటే ఇంక దానికి ఎవ్వడేం చేయలేడండి. ఒక కుటుంబానికి సంబంధించి ఇది ఇలా జరిగింది అని చెప్పడం ఎవరికి ఊరకనే చెప్పాలని ఎవ్వరికి అనిపించదు. అందువల్ల ఎవరు అలా చెప్పరు కూడా కదండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ యథార్థ భయానక సంఘటన అసలు ఏం జరిగింది అప్పుడు. ఆ లక్ష్మి గారు వాళ్ళ అక్కగారి కుటుంబం మాత్రమే ఉన్నటువంటి ఆ రోజు, ఆ భయంకరమైన రోజు, ఆ గబ్బిలాలు వృత్తాకారంగా ఆ కొస ప్రాణం ఉన్న మనిషి మీద తిరుగుతూ ఉంటే ఆ 2 స్త్రీలు వాళ్ళ బావగారు ఏం చేయగలిగారు?
ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేయగలిగారు, ఏమైనా అంటే పిల్లల్ని అవేమైనా చేశాయా, లేకపోతే ఆ కొన ప్రాణంతో కొన ఊపిరితో ఉన్న ఆ మనిషిని రామస్వామిని అవి ఏమైనా చేసాయా, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఆ మనిషి దగ్గరికి ఎందుకు గబ్బిలాలు అలా వృత్తాకారంలో వచ్చి తిరిగాయి, ఆ గుడ్లగూబ మళ్ళీ వచ్చిందా, ఈ సంఘటనలు జరిగిన తర్వాత అతను మరణించడం అనేది ఎప్పుడు జరిగింది, మరణానంతరం కూడా ఏమైనా భయానక సంఘటనలు జరిగాయా, ఇటువంటి సంఘటనల్ని ఎవరైనా కల్పితమని అనుకోగలుగుతామా, అది సొంత వాళ్ళకి ఎంత గుండెకోతను మిగులుస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఎంత భయానకమైన సంఘటన అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ, లక్ష్మి గారి పరిస్థితి, వాళ్ళ అక్కగారి కుటుంబం పరిస్థితి, ఆ ఇంట్లో ఆ రోజు వాళ్ళు ఎదుర్కొన్న భయానక పరిస్థితి, అసలు సాధారణ కుటుంబానికి ఆ గతి ఎందుకు పట్టింది, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే ఈ కథకి ఫైనల్ పార్ట్లో తెలుసుకోవాల్సిందేనండి. సెకండ్ పార్ట్లో మీరు తెలుసుకోవాల్సిందే. సో ఈ కథ అంటే ఈ సంఘటన సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. అందులో వివరాలన్నీ కూడా మీకు నేను వివరించడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ సంఘటనని గనక లైక్ చేస్తే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ అండ్ మోర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని తదుపరి భయానక సంఘటనలతో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.